నమస్తే, నేను మిర్ద్రా. మీరు చూస్తున్నారు ఏఎన్ఎన్మా న్యూస్. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గ పరిధిలోని మండల కేంద్రమైన గోనియన్లలో ఎమ్మిగనూరు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ మన్సూర్, గోనియన్ల సింగిల్ విండో వైస్ ప్రెసిడెంట్ భాస్కర్ రెడ్డి, గోనియన్ల వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ దొరబాబు నాయుడు చేతుల మీదుగా 40 లక్షలతో సీసీ రోడ్లకు భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, ఎమ్మిగనూరు వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు ఎర్రగొట్ట జగన్మోహన్ రెడ్డి సహకారంతో సీసీ రోడ్ల నిర్మాణంలో భాగంగా గోనియన్లలోని చాకల వీధి, దరగల వీధి, అల్లబండ వీధి, కొండ వీధిలో భూమి పూజ నిర్వహించామని, ఇంకా ముందు మరిన్ని కార్యక్రమాలు చేస్తామన్నారు. ఎర్రగొట్ట జగన్మోహన్ రెడ్డి గడప గడప తిరిగి రోడ్లు లేని వీధుల్లో రోడ్లు వచ్చేలా చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో 175కు 175 స్థానాలు గెలిచి సామాన్య ప్రజలకు అండగా ఉండి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించే సత్తా కేవలం సీఎం జగన్మోహన్ రెడ్డికే ఉందన్నారు. ఈ కార్యక్రమంలో యుఆర్డీఓ నాగరాజు, శివరాం, రంగనాయుడు, మద్దిలేటి, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ శుభాకాంక్షలు. ఎందుకంటే మన మండలంలోని 4 సచివాలయాల్లో గడప గడప ప్రోగ్రాం కంప్లీట్ అయిపోయింది. గడప గడప కింద దాదాపుగా ప్రతి సచివాలయానికి 40 లక్షలు ప్రభుత్వం ద్వారా శాంక్షన్ కావడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ రెండో సచివాలయంలో దాదాపు 40 లక్షలకు సంబంధించి సీసీ రోడ్ల పనులు ప్రారంభించడం జరిగింది. మూడో సచివాలయం ప్లస్ రెండో సచివాలయం రెండిట్లో దాదాపుగా 80 లక్షల వరకు మనకి ఈరోజు భూమి పూజ వర్క్లకు సంబంధించి భూమి పూజ స్టార్ట్ జరగడం జరిగింది. వీళ్ళంత త్వరగా ఈ రోడ్ సీసీ వర్క్లు కంప్లీట్ చేసి బిల్లు చేసుకోవాల్సిందిగా నేను మన గ్రామ ప్రజలకందరికీ తెలియజేసుకుంటున్నాను. ఈ సందర్భంగా ఈ అభివృద్ధి పనులు అనేవి చాలా ఊపందుకుంటున్నాయి కాబట్టి ప్రజలు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మా పెద్దాయన చెన్నకేశవరెడ్డి గారి ఆశీస్సులతో ఆ రోజు గడప గడపకి మా ఎర్రగొట్ట జగనన్న గారు అన్ని వీధులు అన్నీ తిరిగి ఈ ఊర్లో ఎక్కడెక్కడ డ్రైనేజ్ సమస్య ఉంది, ఎక్కడెక్కడ మిగతా సమస్యలు ఉండేవన్నీ తెలుసుకొని ఈరోజు 10 లక్షలతో ఈరోజు ఈ దరగలగేరికి రోడ్డు శాంక్షన్ చేయించినారు. ఇది మా పెద్దాయన ఆశీస్సులు, మా ఎర్రగొట్ట జగన్మోహన్ రెడ్డి ఆశీస్సుల వల్లే జరిగినది. చాలా కాలం నుంచి ఇది చాలా పెండింగ్లు ఉండదు. ఎంతమంది సర్పంచులు మారినా ఇంకా వేరే వాళ్ళు వచ్చినా కూడా ఇది ఇంతవరకు దరగలేరు కాలే. అది ప్రత్యేకమైన అందరు కలిసి మా దరగల సాయిబులు, మా సోదరులు, ఇక్కడున్న మా సోదరులు, మా బీసీ సోదరులు, అలాగే మా అందరూ అడిగిన దానికి పెద్దాయన ప్రత్యేకంగా ఈ రోడ్డు శాంక్షన్ చేయించినాడు. మొన్ననే నిన్న లేదు మొన్న మాజీ శాసనసభ్యుడు జయనాథ్ రెడ్డి వచ్చి ఎద్దేవా చేసినాడు. ఒక్క సిమెంట్ ఒక్క గంప ఉసుకేసారన్నా, ఒక్క గంప సిమెంట్ వేసారన్నా అని అన్నాడు. ఆయన దగ్గర కురపెట్టబడి వేసి చూసింటే మా అభివృద్ధి ఏమో తెలుస్తుండే, మా పార్టీ అభివృద్ధి, మా పెద్దన చేసిన అభివృద్ధి తెలుస్తుండే. ఇప్పుడు ఆయన చేసింది కూడా అన్ని ఊరల్లో 100 ట్యాంకర్లు కొడితే ఒకతన సీసీ రోడ్ చేసింటాడు. ఇప్పుడు ఇంతకుముందు ఈ కురపేట బల్లోన దాదాపు 300 విద్యార్థులు చదువుకుంటున్నారు. వాళ్ళకి ఒంటి పోయాలంటే ఇట్లా మేకల బండకి ఇట్లా పోయి కాసి ఏదో పాస్ వస్తే ఒక లెట్రిన్ వస్తే చాలా కష్టం. ఈరోజు లెట్రిన్ సమస్య కానీ అంత నీట్గా స్కూల్ చేసి ఆయన మాట్లాడాల్సి ఉండే. ఏదైనా కానీ వాళ్ళు ఏమనుకున్నారంటే ఏమిగా అయిపోయింది, మనం గెలిచినామని సంకలు గుద్దుకొని మాట్లాడుతున్నారు. ఇది ఎప్పటికీ జరగదు. ఏమంటే మా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు జనం నమ్ముకునేడే ఇక్కడ అభివృద్ధి. ఆయన ఎవరికి ₹1 వేరే వాళ్ళ కన్నా డైరెక్ట్ ఖాతాదారులు, లబ్ధిదారుల వాళ్ళ అకౌంట్లో చేసే ఒక వాలంటీర్ వ్యవస్థను తెచ్చి ఈరోజు రాష్ట్రంలో ఇన్ని పథకాలు ఉంటే కూడా ₹1 కూడా దుర్వినియోగం కావడం లేదు. జనభూమి కమిటీలు పెట్టి వేలకి తిని కాసి మెక్కి కాసి వాళ్ళు ఈరోజు ఏమన్నా అంటే మాకు తినికి పడదానికి ఒక జనభూమి కమిటీలో వాళ్ళకి లాభం చేకూర్చడానికి ఆ రోజు వాళ్ళ పథకాలు అమలు చేసినారు. కానీ మా సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే, మా పెద్ద అయితే ఇట్లా ఏదైనా నిర్లక్ష్యం కానీ అవినీతి కానీ అయితే ఎవరిని సహించాడు. సొంతం మా సభ్యులు మమ్మల్ని కూడా ఎవరైనా కానీ అవినీతి చేసి ఆయన ఎప్పుడు సహించే మనిషి కాదు. ఇది మాకి వాళ్ళకున్న తేడా. నా పేరు దొరబాబు నాయుడు, మండల వైసీపీ కన్వీనర్ని. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. జై జగన్, జై పెద్దాయన చెన్నకేశవరెడ్డి.
ఈరోజు గడప గడప సందర్భంగా మా పెద్దయినటువంటి గౌరవనీయులు ఎమ్మెనూరు శాసనసభ్యులు చెన్నకేశవరెడ్డి గారు మరియు మా పార్టీ సీనియర్ నాయకులైనటువంటి ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి గారి అన్నవారి ఆశీస్సుల మేరకు ఇక్కడ ఈరోజు భూమి పూజ కార్యక్రమం సీసీ అండ్ డ్రైనేజ్ కోసం భూమి పూజ కార్యక్రమం చేయడం జరుగుతున్నది. మాకు రెండవ సచివాలయానికి సంబంధించి 40 లక్షల శాంక్షన్ అయినది. అందులో ఈరోజు భాగంగా ఇక్కడ ఒకటి దరగల స్ట్రీట్ ఒకటి చాకలగిరి కొండ వీధిలో అల్లబండ వీధి జంగం మన సచివాలయం దగ్గర ఓపెనింగ్ కార్యక్రమం చేస్తున్నాము. ఇవి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మేము ఈ సీసీ అండ్ డ్రైనేజీని చేసి మా యొక్క బిల్లును తొందరగా పాస్ కావాలని చెప్పి అధికారులకు మరొకసారి తెలియజేస్తున్నాను. కేశవరెడ్డి గారి ఆశీస్సులతో జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో మేము సాకలగేర్ల పుట్టి పెరిగిన వాళ్ళము. మేము ఆడ అప్పటికి ఇప్పుడు పెరిగిన వాళ్ళము, అందరినీ పెద్దగా అయిన వాళ్ళము. ఇప్పుడు ఎక్కడో పోయామని కాదు, ఇప్పుడు సాకలగేర్లోనే పెట్టినాము. మా పుట్టినింటికాడే మా పాత గేర్లోనే పెట్టినాను 20 లక్షలకి. అది అంతా మా పూర్తి చేసి మా పెద్ద ఆయన చెన్నకేశవరెడ్డి ఆశీస్సులు అన్నీ ఉంటే ఈ చెత్త కాబోయే ఎమ్మెల్యే అయితే మరి ఇంకా వృద్ధి చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటుండా. నా పేరు భాస్కర్ రెడ్డి, సింగల్మెండ్ వైస్ ప్రెసిడెంట్. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.